హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మొన్న మీకు నేను జిలేబీ ఏ విధంగా చేశానో, జిలేబీ ఎలా వచ్చిందో చూపించాను కదా. ఆ ఫుల్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి. అదేవిధంగా 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 1 అర స్పూను వంట సోడా వేసేసుకొని మూడింటిని స్మూత్ క్రీమ్ వచ్చిందాక ఇలా విస్కర్తో తిప్పేసుకోవాలండి. మీకు విస్కర్ లేకపోతే గరిటతో అయినా ఇలా స్మూత్గా చేసేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసుకొని మన బ్యాటర్ అనేది లూజ్గా అవ్వకుండా, గట్టిగా అవ్వకుండా రిబ్బన్ లాగా పడేలాగా కలుపుకోవాలి. అలా వస్తే సరిపోతుంది. మీకు చివర్లో చూపిస్తాను కలిపిన తర్వాత. అలా వస్తే సరిపోతుంది. తర్వాత మనం 1 పావు కేజీ బెల్లం తీసుకొని కరిగించుకోవాలి. పాకమేమీ అవసరం లేదండి, బెల్లం కరిగి జిగురుగా అవుతే సరిపోతుంది. తర్వాత మీ దగ్గర ఏ కవర్ ఉన్నా సరిపోతుంది. నా దగ్గర గోధుమ పిండి అయిపోయిందండి. ఆ ప్యాకెట్ తీసుకొని ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే దాంట్లో వేసుకుంటున్నాను. మీరు కూడా మీ దగ్గర ఏది పాల ప్యాకెట్ ఉన్నా, అలాగే ఆయిల్ ప్యాకెట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. నేను కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా కట్ అయిపోయింది. మీరు చూసుకొని కట్ చేసుకోండి. కాకపోతే కొంచెం జిలేబీలు లావుగా వచ్చాయండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. బెల్లం చూసారు కదా, ఈ విధంగా కరిగిపోతే సరిపోతుంది. ఇలా నురగ వస్తే సరిపోతుందండి. తర్వాత మనము ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన జిలేబీలు అనేది వేసుకోవాలండి. జిలేబీలు ఇలా వేసుకోవాలండి. చూసారు కదా, చాలా బాగుంటాయి. జిలేబీలు వేయటం చాలా ఈజీగా ఉంటుంది. జిలేబీలు అయితే ఈ విధంగా వేసుకోవాలండి. ఈ విధంగా రాకపోతే మనకి సాస్ బాటిల్తో కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పాకంలో వేసుకుంటే మనకి ఎమ్మి జిలేబీలు అయితే రెడీ అయిపోతాయి. సూపర్ టేస్ట్గా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.